Krishna Prasad Gangaraju. Now I'm going to explain 7th question in 3rd Roman of 6.4 exercise. X comma 1 by x so on. So we have to find this progression is in GP or not. If it is in GP, then we have to find next 3 terms. So to find this progression in GP, the successive terms ratio should be equal, that is A2 by A1 is equal to A3 by A2. ఆ రేషియో ఈక్వల్గా ఉండాలన్నమాట, అప్పుడే ఇది జీపీలో ఉన్నట్టు మీనింగ్. సో A2 అంటే ఇక్కడ 1 బై A1 అంటే x, A3 అంటే 1 బై x బై 1. సో ఈ 1కి వాల్యూ లేదు, సో 1 బై x ఈజ్ ఈక్వల్ టు 1 బై x. ఇది ఈక్వల్ కదా, ఈక్వల్. సో this progression is in GP. ఈ ప్రోగ్రెషన్ జీపీలో ఉంది. సో నెక్స్ట్ 4 terms are A4, A5, A6. నెక్స్ట్ 3 terms, 4 కాదు, నెక్స్ట్ 3 terms are A4, A5, A6. So here first term comma A is equal to value, first term value x, common ratio R is equal to ఎంత వచ్చింది 1 by x. సో కామన్ రేషియో R 1 by x. nth term of GP an is equal to a into r power n minus 1. సో మనం 4th టర్మ్ కనుక్కుందాం. A4 అంటే a అంటే x, r అంటే 1 by x, పవర్లో 2 minus 1, దట్ ఈజ్ ఈక్వల్ టు x అంటే n వాల్యూ 4 అంటే ఇక్కడ 4 రాసుకోవాలి. సో x ఇంటూ 1 by x హోల్ పవర్ 3, 4 నుంచి 1 లెస్ చేస్తే 3 అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ 3 అనేది 1కి రాస్తాం, దీనికి రాస్తాం, 1 క్యూబ్ బై ఎక్స్ క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ ఎక్స్, ఇక్కడ కూడా ఎక్స్, బేస్లు ఈక్వల్గా ఉన్నాయి, డివిజన్ సింబల్ కాబట్టి ఎక్స్ పై నుంచి సపరేట్ చేస్తాం. ఇక్కడ పవర్ లెవెల్ అయితే 1 ఉంది, ఈ 1 డౌన్లో పెట్టిన అనుకోండి -1 అవుతుంది, కాబట్టి 1 బై ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఇలా క్యాన్సిల్ చేసి 1 కూడా రాసుకోవచ్చు, 1 బై ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఏ పవర్ 4 వాల్యూ. నెక్స్ట్ ఏ పవర్ 5. ఏ పవర్ 5 వాల్యూ కావాలి అంటే ఏ అంటే ఎక్స్, 1 బై ఎక్స్ హోల్ పవర్ 5 minus 1. సో 5 minus 1. So A5 is equal to x into 1 by x whole power 4. 5 and 1 less just 4. So x into 1 power 4 by x power 4. That is equal to x power another 1 కాబట్టి 1 by x cube. బేస్ ఈక్వల్ కాబట్టి ఇలా కట్ చేస్తాం. లేదు దీనికి వాడబడే ఫార్ములా ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ n మైనస్ m. ఇక్కడ వేర్ n ఎక్కువ అన్నమాట, n ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా రాస్తాం. సో 1 బై ఎక్స్ క్యూబ్. ఏ 6 కావాలి అంటే ఏ అంటే ఎక్స్, r అంటే 1 బై ఎక్స్ పవర్ 6 minus 1, 6 minus 1, that is equal to x into 1 by x whole power
5, that is equal to x into 1 power 5 by x power 5. సో ఇందాక లాగానే 1 power 5 అంటే 1, ఇక్కడ ఏం లేదు 1, x power 5 minus 1 రాసుకోవచ్చు. ఆ ఫార్ములా a power m by a power n is equal to 1 by a power n minus m. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by x power 4. కాబట్టి నెక్స్ట్ 3 terms are, first one a4 value 1 by x square, next a5 value 1 by x cube and 1 by x power 4. So this is the 7th question. Now 8th question. Same ఇదే మాటలు ఇక్కడ కూడా రాయాలి. To check the given progression in GP, the successive terms ratio should be equal. That is a2 by a1 is equal to a3 by a2. So a2 అంటే minus root 2 by a1 అంటే 1 by root 2. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రైట్ సైడ్ a3 అంటే 4 root 2 by minus root 2. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో మైనస్ రూట్ 2 ఈ బై బదులు ఇంటూ పెట్టుకొని దీన్ని రెసిప్రోకల్ రాయొచ్చు, రూట్ 2 by 1. సో ఇక్కడ కూడా 4 root 2 by minus root 2, 4 root 2 by minus root 2. సో మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే రూట్ 2 4, ఇక్కడ రూట్ 2 రూట్ 2 క్యాన్సిల్ 4. సో ఇక్కడ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ క్వశ్చన్ 1 by root 2 comma minus root 2 comma 4 root 2 so on. So to check this progression in GP, the successive terms ratio should be equal. Ratio equal ఉండాలన్నమాట. That is a2 by a1 is equal to a3 by a2. Here a2 అంటే minus 2 by a1 అంటే 1 by root 2. ఓకేనా? That is equal to a3 అంటే 4 root 2 by minus 2. సో ఇక్కడ minus 2 into this number, డివిజన్ బదులు ఇంటూ పెట్టాం, ఇది రెసిప్రోకల్ చేస్తున్నాం, 2 by 1. ఇక్కడ కూడా 4 root 2, ఇక్కడ 2 1s 2 2s. సో ఇక్కడ క్యాన్సిలేషన్ జరిగింది, మైనస్ 2 root 2, ఈ మైనస్ కాస్త న్యూమరేటర్కి వచ్చేసింది. హియర్ ఆల్సో మైనస్ 2 root 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 root 2 ఈక్వల్గా ఉంది. సో this progression is in GP. ఈ ప్రోగ్రెషన్ జీపీలో ఉందన్నమాట. కాబట్టి నెక్స్ట్ 3 terms are
Next three terms are A4, A5 and A6. So first term, comma, A is equal to 1 by root 2, common ratio, comma, R is equal to, what is the value came? Minus 2 root 2. So common ratio means difference of A2 by A1, A3 by A2 like this. So common ratio also there. So nth term of GP, AN is equal to A into R power n minus 1. So this is the formula for nth term. ఇప్పుడు మనకి ఫోర్త్ టర్మ్ A4 కావాలి. A4 అంటే ఫస్ట్ టర్మ్ ఎంత? 1 by root 2 ఇంటూ R అంటే minus 2 root 2 power 4 n minus 1, 4 minus 1, that is equal to 1 by root 2 into bracket minus 2 root 2 power 4 minus 1 అంటే 3. సో నెక్స్ట్ స్టెప్ 1 by root 2 ఇంటూ ఈ 3ని ఈ మైనస్ 2కి రూట్ 2కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే minus 2 whole power 3 root 2 whole power 3. సో 1 by root 2 ఇంటూ ఈ ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి ఈ మైనస్ ఇట్లాగే ఉంటుంది, విల్ నాట్ చేంజ్. 2 క్యూబ్ అంటే 8. ఓకేనా? ఇక్కడ చిన్న ఇప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఈ రూట్ క్యాన్సిల్ అయ్యేది. పవర్లో ఆడ్ నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్ ఉంటే రూట్ క్యాన్సిల్ కాదు. మరి అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని స్ప్లిట్ చేసి రాస్తాం. అంటే ఏ విధంగా? రూట్ 2 స్క్వేర్ ఇంటూ రూట్ 2. ఇక్కడ గమనించిన బేస్లు ఈక్వల్గా ఉన్నాయి లేవా? ఇంటూ సింబల్ మధ్యలో డాట్ అంటే ఇంటూ. సో బేస్ ఈక్వల్గా ఉన్న ఇంటూ సింబల్ పవర్స్ ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. ఇక్కడ 2 ఇక్కడ లేదు, 1, 2 + 1 3. కాబట్టి ఈ 3ని ఈ విధంగా స్ప్లిట్ చేసాం. ఈ విధంగా ఎందుకు చేసామంటే దీని ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ లేదు కాబట్టి, అందుకని దీన్ని స్ప్లిట్ చేసి దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది. ఈ రూట్కి ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఆ కాన్సెప్ట్తో రాసాం. ఇక్కడ మనం ఈ ఫార్ములా చెప్పచ్చు. A పవర్ m ఇంటూ A పవర్ n ఈజ్ ఈక్వల్ టు A పవర్ m ప్లస్ n. సో రూట్ 2 విల్ గెట్ క్యాన్సిల్. minus 8 into square ki root cancel 2, that is equal to minus 16. So ఏంటిది? A4 value minus 16 వచ్చింది. నెక్స్ట్ A5. A5 is equal to A అంటే ఫస్ట్ టర్మ్ 1 by root 2 into R value minus 2 root 2, n value 5 minus 1, so that is equal to 1 by root 2 into minus 2 root 2 whole power 4. Next step, A5 is equal to 1 by root 2 into minus 2 root 2. ఈ పవర్లో 4ని రెండు సెపరేట్ చేసి రాద్దాం. 4 దిస్ 4. సో 1 by root 2 ఇంటూ పవర్లో ఈవెన్ నెంబర్ మైనస్ విల్ బికమ్ ప్లస్ 2 power 4 అంటే 16. ఇక్కడ రూట్ అంటే అర్థము పవర్లో 1/2 రాసుకోవాలి. ఓకేనా? 1/2 రాసాం. సరే చూద్దాం. 1 by root 2 ఇంటూ 16 ఇంటూ 2 స్క్వేర్ ఉంది. 2 స్క్వేర్ అంటే వాల్యూ 1 by root 2 ఇంటూ 16 ఇంటూ 4. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ A5 వాల్యూ 1 by root 2 ఇంటూ 16 4s are 64. 64 అయింది. 4 6 are 24.
4 1s are 4, 64. ఇక్కడ డినామినేటర్ రూట్ వాల్యూస్ కొంచెం తీసేస్తే బాగుంటుంది. డినామినేటర్ రూట్ వాల్యూ తీసేయాలి అంటే అదే నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే దిస్ రూట్ విల్ గెట్ క్యాన్సిల్. సో నెక్స్ట్ నెంబర్లో నేను ఇంటూ √2 వేసి బై √2 రాస్తున్నా. ఇంటూ √2 బై √2. సో A5 ఈజ్ ఈక్వల్ టు 1 బై √2 ఇంటూ √2 అంటే 2 అవుతుంది. ఇక్కడ 64 పవర్ √2. 2 1s 2 3s 2 2s 32 √2. సో A5 వాల్యూ 32 √2. సో A5 వాల్యూ 32 √2. అంటే దీన్ని ఒక విధంగా చెప్పాలంటే న్యూమరేటర్ డినామినేటర్ లేకుండా చేసుకోవటమే. ఇట్లా ఉంచినా తప్పేం కాదు. అంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ మనం అట్లాగే ఉంచాం, కానీ ఆన్సర్ను దృష్టిలో పెట్టుకొని మనం వెళ్తున్నాం. 32 √2. సో ఇప్పుడు A6 ఈజ్ ఈక్వల్ టు A అంటే 1 బై √2 ఇంటూ R వాల్యూ -2 √2 పవర్ 6 minus 1. That is equal to 1 by √2 into -2 √2 power 5. 1 by √2 into ఈ 5ని సెపరేట్ చేసి రాస్తున్నాను. 2 పవర్ 5 ఇంటూ √2 పవర్ 5. 1 by √2 ఇంటూ 2 పవర్ 5 ఆడ్ నెంబర్, ఈ మైనస్ అట్లాగే ఉంటుంది. 2 పవర్ 5 అంటే 32 ఇంటూ ఇక్కడ 5ని 2గా స్ప్లిట్ చేద్దాం, ఇంతకు మనం ముందు చేసినట్టుగా. √2 పవర్ 4 ఇంటూ √2 పవర్ 1. సో ఏ ఫార్ములా బేస్ చేసుకొని A పవర్ m ఇంటూ A పవర్ n ఈజ్ ఈక్వల్ టు A పవర్ m ప్లస్ n. సో నెక్స్ట్ స్టెప్లో 1 బై √2 ఇంటూ -32. ఈ స్క్వేర్కి ఇది క్యాన్సిల్, అప్పుడు ఎంత అవుతుందంటే 2 పవర్ 4 by 2 into √2. ఈ √2 get cancel. సో -32 into ఇక్కడ 2 1s 2 2s 2 square. సో -32 into 4. సో -32 into 4 అంటే 4 2s are 8, 4 3s are 12, -12. So this is A6. Therefore, next 3 terms are, first A4 ఎంత వచ్చింది -16, నెక్స్ట్ 32 √2 అంతే కదా, 32 √2. ఇప్పుడు లాస్ట్ వన్ -128. So this is the 8th question. Okay. So 9th question, 0.4, 0.04, 0.004. Same అంతకు ముందట్లానే. To check this progression in GP, the successive terms ratio should be ఈక్వల్గా ఉండాలి. దట్ ఈస్ A2 by A1 is equal to A3 by A2. A2 by A1 is equal to A3 by A2. A2 అంటే 0.04 by A2 అంటే A1 అంటే 0.1. A3 అంటే థర్డ్ టర్మ్ 0.004 by సెకండ్ టర్మ్ 0.04, సెకండ్ టర్మ్ తీసుకున్నాం. సో ఇక్కడ చిన్న లాజిక్ ఒక్కసారి ఆలోచించండి. పాయింట్స్ ఉంటే మనకి డివిజన్ కష్టంగా ఉంటుంది. మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా పాయింట్స్ ఉంటే కష్టం. కాబట్టి మనం ఏం చేస్తామంటే పాయింట్స్ని రిమూవ్ చేస్తాం. పాయింట్స్ని ఎట్లా రిమూవ్ చేస్తామంటే
పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి? 2 ప్లేసెస్ ఉన్నాయి. అంటే 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్తో డివిజన్ చేస్తే మనం ఈ పాయింట్ని రిమూవ్ చేసేయచ్చు. సో పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయో అన్ని జీరోస్ తోటి కనుక మనం డివిజన్ చేస్తే దట్ పాయింట్ విల్ బి మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. సో పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ కాబట్టి నేను పాయింట్ రిమూవ్ చేస్తున్నాను. 004కి 00కి వాల్యూ లేదు, 4 బై నేను పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ కాబట్టి 100 అవునా ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ కూడా పాయింట్ రిమూవ్ చేస్తున్నాను. పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది, 4 రాసుకున్నాను. ఎందుకంటే ఈ 0కి వాల్యూ లేదు కాబట్టి పాయింట్ తీసేసాం. పాయింట్ తర్వాత 1 ప్లేస్ ఉంది కాబట్టి 10తో డివిజన్ చేయాలి. 10 అంటే 10తో డివిజన్ ఆల్రెడీ ఇది డివిజన్లో ఉంది. డివిజన్ అంటే అది మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది కాబట్టి 10. కాబట్టి ఈ 0 క్యాన్సిల్, 4 క్యాన్సిల్. ఇక్కడ ఎంత వచ్చింది? 1/10 వచ్చింది. ఇక్కడ చూడంగానే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి? ఇక్కడ ఏం వర్క్ చేసాం ఇక్కడ కూడా అదే వర్క్. పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 0004 అంటే 4 దాని మీనింగ్. ఈ బిఫోర్ జీరోస్కి వాల్యూ లేదు. 3 ప్లేసెస్ కాబట్టి 1000 వేసుకోవాలి. ఇంటూ ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నాను. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. 2 జీరోస్ డివిజన్ చేయాలి. ఆల్రెడీ డివిజన్లో ఉంది కాబట్టి డివిజన్ అంటే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. ఇంటూ 2 zeros. So these 2 zeros cancel, 4 cancel is equal to 1/10. So 1/10 is equal to 1/10 ఈక్వల్ గా ఉంది కాబట్టి this progression is in GP జామెట్రిక్. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంది. సో నెక్స్ట్ 3 terms are A4, A5 and A6. నెక్స్ట్ 3 terms ఇవి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంటి? ఫస్ట్ టర్మ్ కామా A is equal to వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఫస్ట్ టర్మ్? 0.4. సో కామన్ రేషియో కామా R is equal to ఇందాక ఎంత వచ్చింది? 1/10. సో nth టర్మ్ ఆఫ్ GP AN is equal to A into R power n-1 ఫార్ములా. సో మనం ఇప్పుడు 4th టర్మ్ కనుక్కుందాం. A4 is equal to A అంటే ఎంత? A అంటే 0.4 ఇంటూ రేడియస్ కామన్ రేషియో ఎంత? 1/10 పవర్ A4 కాబట్టి 4 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 1/10 హోల్ పవర్ 3. సో A4 is equal to 0.4 into 1 cube by 10 cube. That is equal to 0.4 into 1/1000. 10 cube అంటే అర్థం 10 into 10 into 10. 3000. సో ఇక్కడ 3 జీరోస్తో డివిజన్ చేయాలి. డివిజన్ చేసేటప్పుడు వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఈ పాయింట్ కాస్త 3 ప్లేసెస్ ఇది దొరుకుతుంది. అంటే ఆల్రెడీ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక ఒక ఎక్స్ట్రా 3 ప్లేసెస్ మనకు కావాలి కాబట్టి 0.000 3 ప్లేసెస్ వచ్చినాయి. ఈ 4. సో దీని ఆన్సర్ ఇది అనమాట. A4 ఆన్సర్ అది. జాగ్రత్తగా 1000 అంటే 3 జీరోస్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఇది దొరుకుతుంది. ఆల్రెడీ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ 3 ప్లేసెస్ ఇటు ఇక్కడ ఉంది పాయింట్, 3 ప్లేసెస్ జరిగినాయి. సో పాయింట్ బిఫోర్ ఏదో నెంబర్ ఉండాలి కాబట్టి 0 పెట్టాం. ఇదే విధంగా A5 is equal to A అంటే ఎంత? 0.4 ఇంటూ కామన్ రేషియో 1/10 5 - 1 0.4 ఇంటూ 1/10 పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 1 power 4/10 power 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 ఇంటూ 1/10,000. సో దీని ఆన్సర్ 4 జీరోస్. ఆల్రెడీ పాయింట్ ఇక్కడ ఉంది, 0.00004 జీరోస్ 4
So this is A5 value. In the same way, A6 is equal to A ante 0.4 into common ratio 10 power 6 minus 1, that is equal to 0.4 into 1 by 10 whole power 5, that is equal to 0.4 into 1 power 5 by 10 power 5, that is equal to 0.4 into 1 by 10 power 5 అంటే 10 zeros. ఓకేనా? సో ఇప్పుడు ఆన్సరు 5 zeros కింద ఉంది. మరి ప్లేస్ డివిజన్ చేయాలంటే 5 ప్లేసెస్ యువతలకు జరుగుతుంది. అంటే 0.1234 సో ఇదేంటిది A6 వాల్యూ. కాబట్టి ది నెక్స్ట్ 3 terms ఆర్ ఫస్ట్ టర్మ్ ఏంటి 0.0004, సెకండ్ టర్మ్ 0.00004, ఈసారి 5 zeros కామా 0. అంటే అండ్ 0.000054. So this is the 9th question. So with this question, third Roman completed. So fourth question, find x so that x comma x plus 2 comma x plus 6 are consecutive terms of geometric progression. ఈ 3 టర్మ్స్ కాన్సిక్యూటివ్ టర్మ్స్. కాన్సిక్యూటివ్ అంటే సైడ్ బై సైడ్ పక్క పక్కనే ఉండే టర్మ్స్. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ఇది జీపీలో ఇదే క్వశ్చన్ ఏపీలో కూడా ఉంటుంది. ఈ రెండు ఒక విధంగా చెప్పాలంటే ఇంపార్టెంట్. 2 మార్క్స్లో కానీ 1 మార్క్లో కానీ ఇచ్చే ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. కాబట్టి జాగ్రత్త, సేమ్ కాన్సెప్ట్ సేమ్ మోడల్, కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఈ ప్రోగ్రెషన్ ఈ 3 నెంబర్స్ జీపీలో ఉన్నాయిట. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? గివెన్ ఏమిచ్చారు? ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 6 ఆర్ ఇన్ జీపీ. అవి జీపీలో ఉన్నాయని చెప్పారు. దట్ ఈజ్ జీపీలో ఉంటే ఏంటి మనకి వచ్చే బెనిఫిట్? A2/A1 వాల్యూ A3/A2 వాల్యూకి ఈక్వల్. సో A2 అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 బై A1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు A3 అంటే ఎక్స్ ప్లస్ 6 బై A2 అంటే ఎక్స్ ప్లస్ 2. ఓకే. సో ఇది డివిజన్ రైట్ సైడ్ రాగానే మల్టిప్లై చేస్తుంది. ఇక్కడ ఎక్స్ డివిజన్లో ఉంది, రైట్ సైడ్ రాగానే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6. సో ఇక్కడ సేమ్ అంటే హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, లేదా ఎక్స్తో మల్టిప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఒకటే. నేను హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఎక్స్ ఇంటూ 6x. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఓపెన్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x. ఎందుకు రాసామంటే ఈ ఫార్ములా ఉంది కాబట్టి. ఏంటో ఫార్ములా? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఈ ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. ఎందుకనంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ లెఫ్ట్ సైడ్ రాగానే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 2 ఇంటూ 2 4x ప్లస్ 4, ఈ ప్లస్ 6x కమింగ్ టు లెఫ్ట్ సైడ్ మైనస్ 6 అవుతుంది. రైట్ సైడ్ వెళ్ళేది ఇక్కడ 0 రాస్తున్నాం. ఈ ప్లస్ 4x మైనస్ 6x ఆన్సర్ మైనస్ 2x. ఈ ప్లస్ 4ని రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను, మైనస్ 4 అవుతుంది. అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూనే లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇక్కడ ఎక్స్ అనేది కనుక్కోవాలి, దట్ షుడ్ బి ఆన్ లెఫ్ట్ సైడ్. మిగతావన్నీ రైట్ సైడ్ పంపించేయటమే. కాబట్టి 4ని రైట్ సైడ్ పంపించాము. దిస్ మైనస్ మైనస్ విల్ గెట్ క్యాన్సిల్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/2
that is equal to 2, x value 2. Therefore x is equal to 2. So this is the fourth question. జీపీలో ఉన్నప్పుడు ఎట్లాగా. ఇప్పుడు ఏపీలో ఉన్నప్పుడు అన్నోన్ వాల్యూ ఏ విధంగా కనుక్కుంటాం. సో ఇక్కడ కూడా సేమ్ గివెన్, ఇక్కడ ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యామో అదే ప్రొసీజర్. గివెన్ 2, k, 8 are in AP. దట్ ఈస్ అవి ఏపీలో ఉన్నాయంటే అర్థం ఏంటి? కామన్ డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్. అంటే డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్, కామన్ డిఫరెన్స్ అనకూడదు, డిఫరెన్స్ షుడ్ బి ఈక్వల్. దట్ ఈస్ A2 minus A1 is equal to A3 minus A2. A2 అంటే ఇక్కడ k మైనస్ A1 అంటే 2, A3 అంటే 8 మైనస్ A2 అంటే k. ఈ కనుక్కోవాల్సిన వాల్యూ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండాలి కాబట్టి k రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, -2 రైట్ సైడ్ అవుతుంది. సో k, ఈ k లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ k అవుతుంది, 8 -2 గోయింగ్ టు రైట్ సైడ్ +2 అవుతుంది. 2k is equal to 10, k is equal to 10/2, that is equal to 5. 2 1s 2 5s, కాబట్టి k వాల్యూ 5. therefore k is equal to 5. సో ఇదే విధంగా ఇక దట్ ఈస్ అని డైరెక్ట్ రాసాము. అంటే రేషియో షుడ్ బి ఈక్వల్, అన్నమాట రాసి చాప్టర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను రెక్టిఫై చేయడానికి నా లెవెల్ బెస్ట్ ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.